హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే అరిటాకుతో చేసిన బౌల్స్ అండి. రేపు వరలక్ష్మి వ్రతం కదా, మనం అమ్మవారి కోసం చాలా నైవేద్యాలు చేసుకుంటాం. ఆ నైవేద్యాలన్నీ గాజు బౌల్స్లో కానీ వెండి బౌల్స్లో కానీ పెట్టుకుంటాం. ఈసారి అరిటాకు బౌల్స్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ పెద్దగా చేసిందైతే అమ్మవారి నైవేద్యాలకండి. మనం పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులు తాంబూలం ఇచ్చుకునేటప్పుడు శనగలు కూడా వాయనం ఇచ్చుకుంటాం కదా, ఇటువంటి దాంతో వాయనం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి, ముందుగా అరిటాకు శుభ్రంగా కడుక్కొని ఈ పక్క శుభ్రంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ పక్క శుభ్రంగా కట్ చేయాలి. ఇప్పుడు మనకి బుట్ట చిన్న సైజు కావాలంటే కొంచెం వెడల్పు తక్కువగా తీసుకోవాలి, పెద్దది కావాలంటే కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. నేను చిన్న బుట్ట చేస్తున్నాను ఇప్పుడు. దానికోసమని రెండు వైపులా ఇవ్వండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఈ వైపు కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో లోపలికి పెట్టాలండి. ఈ రెండు దీని వెనకాల పెట్టాలి. ఇలా పెట్టి ఇలా మడత పెట్టి ఇదిగోండి, కొబ్బరి పుల్ల ఒకటి ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. ఒకవేళ మనకి కొబ్బరి పుల్లల అందుబాటులో లేకపోతే స్టాప్లర్ పిన్తో అయినా గుచ్చుకోవచ్చు. ఇదిగోండి, రెండు వైపులా ఇలాగా కొబ్బరి పుల్లలతో పెట్టుకుంటే బౌల్ రెడీ అయిపోతుంది. ఇది ప్రసాదాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.